హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టే ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయినా మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి. వెబ్సైట్ డిజైనింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా దానికి కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, అదేవిధంగా ఈ వెబ్సైట్ డిజైనింగ్ చివరిలో నాకున్న రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ డిజైనింగ్ మీకు చూపిస్తాను. మీరు అదే విధంగా క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ అయిపోయేంత వరకు చూడండి. ఫస్ట్ రెస్పాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే మనకు కావాల్సినవి ఫస్ట్ HTML5, CSS3, జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. HTML5 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ HTML5 అనేది 5th వర్షన్. ఈ HTML5 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ను డిజైన్ చేసినప్పుడు దాంట్లో ఉండే కంటెంట్ను డిస్ప్లే చేస్తుంది ఈ HTML5. ఈ HTML5లో దాంట్లో ఉన్న ట్యాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్. జస్ట్ మన ట్యాగ్స్ను గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈజీగా వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే CSS3 క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ 3rd వర్షన్. ఇది కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఒక హార్ట్ ఆఫ్ ది వెబ్సైట్ అన్నట్టు. అది ఎలా అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఉండే కంటెంట్కి కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, దానికంటూ ఒక ఎఫెక్ట్స్ కానీ, లేదంటే దాని యొక్క బార్డర్స్ కానీ, లేదంటే సపరేట్ కంటెంట్కి ఏదన్నా బాక్సెస్ కానీ, లేదంటే కలరింగ్ కానీ ఏది యాడ్ చేయాలన్నా CSS3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ CSS3 అనేది హార్ట్ ఆఫ్ ది వెబ్సైట్ అయితే, అదేవిధంగా HTML5 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది మాత్రం బ్రెయిన్ ఆఫ్ ది వెబ్సైట్ అన్నట్టు. అదేవిధంగా చూసుకున్నట్టయితే జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. ఒక వెబ్సైట్లో జావాస్క్రిప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక వెబ్సైట్ని నువ్వు క్రియేట్ చేసావు, దానికి సంబంధించిన నువ్వు ఒక లాగిన్ ఫామ్ను క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో లాగిన్ ఫామ్ను క్రియేట్ చేసినప్పుడు ఒక యూజర్ యొక్క నేము, మేలా ఫీమేలా, అదేవిధంగా పాస్వర్డ్, ఫోన్ నెంబరు ఇలాంటివన్నీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనము కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ ఒక ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాల్సి వస్తుంది పాస్వర్డ్ని. సో దాన్ని ఫామ్ వాలిడేషన్ అంటారు. ఎప్పుడైతే మనం లాగిన్ అయినప్పుడు మన యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేసినప్పుడు ప్రీవియస్ పాస్వర్డ్ను న్యూ పాస్వర్డ్ను మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేయడాన్ని ఫామ్ వాలిడేషన్ అంటారు. ఈ ఫామ్ వాలిడేషన్ అనేది కూడా ఈ జావాస్క్రిప్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ జావాస్క్రిప్ట్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, బాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ డిజైనింగ్ చేసినప్పుడు జస్ట్ 0 నాలెడ్జ్ ఉన్నా కానీ దాన్ని 100% నాలెడ్జ్కి తీసుకెళ్ళచ్చు. జస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన టెక్స్ట్ ఎడిటర్స్ ఏంటి అంటే మనం నోట్ప్యాడ్++ని యూజ్ చేయొచ్చు, సబ్లిమ్ టెక్స్ట్ని యూజ్ చేయొచ్చు, నోట్ప్యాడ్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు బిగినర్స్ కాబట్టి సో నోట్ప్యాడ్ని యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు నోట్ప్యాడ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపరేట్గా టైప్ చేయాల్సి ఉంటుంది. లైక్ హెడ్ ట్యాగ్ కానీ, HTML ట్యాగ్ కానీ, బాడీ ట్యాగ్ కానీ, క్లోజ్ ట్యాగ్స్ కానీ, డివ్ ట్యాగ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లాస్ సంబంధించిన ట్యాగ్స్ కానీ, పారాగ్రాఫ్ సంబంధించిన ట్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు టైప్ చేయాల్సింది ఉంటుంది. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది. సపోజ్ మీరైతే ఏదైతే సబ్లిమ్ టెక్స్ట్ వాడారంటే అక్కడ మీకు ఈజీగా అయిపోతుంది. అంటే మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హెడ్, బాడీ, అదేవిధంగా టైటిల్ ట్యాగ్ ఇవన్నీ అక్కడే చూపిస్తుంది కాబట్టి మీరు జస్ట్ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. దానివల్ల మీరు ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ మీరు ట్యాగ్స్ను మర్చిపోయే అవకాశం ఉంటుంది. నా యొక్క బెస్ట్ సజెషన్ అందుకనే జస్ట్ మీరు నోట్ప్యాడ్ను యూజ్ చేయండి, వెబ్సైట్ను డిజైన్ చేయండి. ఫ్రెండ్స్, ఒక వెబ్సైట్ని డిజైన్ చేసినప్పుడు దాన్ని ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్గా ఎలా చేయాలి, ఒక యూజర్ ఎక్స్పీరియన్స్డ్ వెబ్సైట్గా ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తాను. ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఏం లేదు, సింపుల్. సపోజ్ మనం ఒక డెస్క్టాప్ వర్షన్లో మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క కంటెంట్ను పూర్తిగా డిస్ప్లే చేస్తుంది, ఓకేనా. అదే కంటెంట్ను మనం మొబైల్ వ్యూలో చూసినప్పుడు సేమ్ కంటెంట్ ఎలాంటి చిన్న లెటర్ మిస్ కాకుండా డిస్ప్లే అవ్వేదాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్ అని అంటారు అన్నట్టు. మనం మొబైల్ వేలో చూసినా సేమ్ కంటెంట్ డిస్ప్లే కావాలి, అదేవిధంగా డెస్క్టాప్ వర్షన్లో చూసినా సేమ్ కంటెంట్ డిస్ప్లే కావాలి. మనం ఏదైనా ఒక వెబ్సైట్ని మినిమైజ్ కానీ మ్యాక్సిమైజ్ చేసినా కానీ దానికంటూ అది రెస్పాన్సివ్గా క్రియేట్ కావాలి, దానికంటూ అది సర్దుకుపోవాలి. అంటే టెక్స్ట్ని
మన భాషలో చెప్పాలంటే. సో ఇలాంటి వెబ్సైట్ డిజైన్ ట్యుటోరియల్స్ మీరు మిస్ కావద్దనుకుంటే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో మాత్రం కేవలం ఇంట్రడక్షన్ టు వెబ్సైట్ అన్నట్టు. సో అప్కమింగ్ వీడియోస్లో మీరు వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి ఏందనేది క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను డిజైన్ చేసిన వెబ్సైట్ని మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సంబంధించింది కానీ, ఒక కంపెనీకి సంబంధించింది కానీ, ఒక స్టూడెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించింది కానీ, సో ఇవి చాలా చాలా యూజ్ అవుతుంది వెబ్సైట్ డిజైన్. సపోజ్ మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఒక వెబ్సైట్ను డిజైన్ చేసుకోవాలంటే మినిమం 20,000 to 40,000 అవుతుంది. సో మీ ఓన్గా వెబ్సైట్ను డిజైన్ చేసుకొని మీ సొంతగా హోస్టింగ్ చేసుకుంటే మీకు మనీ ఖర్చు అనేది తగ్గుతుంది. సో ఈ వీడియోస్ని కంప్లీట్గా ఫాలో కావండి. నేను కంప్లీట్ వీడియోస్ ట్యూటోరియల్స్ను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను డిజైన్ చేసిన వెబ్సైట్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నేను డిజైన్ చేసిన వెబ్సైట్, కనిపిస్తుందా? ఇది ఫ్రెండ్స్ నేను డిజైన్ చేసిన వెబ్సైట్, ఇక్కడ కనిపిస్తుంది. వెబ్సైట్ డిజైన్ బై గణేష్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది హోమ్ బటన్. ఇది 5 పేజెస్ను క్రియేట్ చేశాను. ఇక్కడ అబౌట్, హోమ్ బటన్. రెస్పాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకో ఇలా అన్నప్పుడు కంటెంట్ అనేది మిస్ కాకుండా వస్తుంది చూడండి. ఇది మొబైల్ వ్యూ టైప్ చూసినప్పుడు ఇది కంటెంట్ అనేది మిస్ అవుతుందా? మిస్ అవుతలేదు. ఇమేజెస్ ఎక్కడన్నా మిస్ అవుతున్నాయా? మిస్ అవుతలేదు. డైరెక్ట్గా ఇక్కడ చూడండి. సపోజ్ ఇక్కడ డైరెక్ట్ హోమ్ బటన్లో ఉన్నాం కదా, ఇక్కడ పేజ్ 2కి వచ్చాను, పేజ్ 3కి వచ్చాను. మిస్ అయ్యానా? మిస్ కాలేదు. అలా అన్నట్టు ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్ అన్నట్టు. అదేవిధంగా దీంట్లో లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టినప్పుడు బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేశానో ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. డైరెక్ట్గా నేను ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసి డైరెక్ట్ అబౌట్ బటన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా కంటెంట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది మనకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ కాంటాక్ట్. ఇది నేను క్రియేట్ చేసిన వెబ్సైట్. ఇక్కడ మనకు సంబంధించిన రాయొచ్చు. ఇంతకుముందు మన ఛానల్ నేమ్ విజ్డమ్ ఛానల్ ఉండే, దాన్ని గణేష్ మార్కంటిగా చేంజ్ చేశాను. ఇక్కడ సంబంధించిన మన బేసిక్ ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు మనం కాంటాక్ట్ దాంట్లో. అబౌట్. ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేను డెవలప్ చేసింది మన యూట్యూబ్ ఛానల్ కోసమే, అందుకే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టెక్నాలజీ, రియల్ ఫ్యాక్ట్స్, మిస్టరీస్, సక్సెస్ స్టోరీస్. ఇక మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పేజ్ 4. ఇంకో ఇక్కడ ఇవి హెడ్స్ అంటారు. ఇవి హెడ్స్ అంటారు. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు దాన్ని హోవర్ అంటారు. ఇవన్నీ లింక్స్ అంటారు. ఇవి లింక్స్. ఇవి హెడ్స్ అంటారు. ఇది బాడీ. ఇవన్నీ టైటిల్స్. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన ట్యాగ్స్ కూడా ఉంటాయి వెబ్సైట్ డిజైనింగ్లో. అది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? మళ్ళా ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజ్ సంబంధించిన బార్డర్స్ ఎలా ఇవ్వాలి, 2Dలో ఉంది కదా, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన ట్యూటోరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. ఇది రెస్పాన్సివ్ డిజైన్. ఇది హెడరు, బాడీ, ఫుటరు. హెడర్లో వచ్చేసరికి ఇన్ఫర్మేషన్, మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇవి ఉంటాయి, లింక్స్ ఉంటాయి, యాంకర్ టెక్స్ట్ అంటారు వీళ్ళని. ఈ యాంకర్ టెక్స్ట్ అన్నీ ఉంటాయి. ఈ యాంకర్ టెక్స్ట్ అనేది ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ కంటెంట్ అనేది మళ్ళీ ఫస్ట్కి వచ్చినా కానీ మళ్ళీ ఏది వస్తుందో అది వస్తుంది. ఇక్కడ ఇగో ఇది ట్రెండింగ్ టెక్నాలజీ గురించి మన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అప్లోడ్ చేశాను వీడియోస్. అదేవిధంగా 5G టెక్నాలజీ గురించి అప్లోడ్ చేశాను. సమ్ బయోమెట్రిక్ గురించి అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఈ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన హోస్టింగ్ కూడా ఎలా చేయాలని కూడా చెప్తాను. దానికి సంబంధించిన ఫ్రీ హోస్టింగ్ సంబంధించింది కూడా నేను చెప్తాను. ఫ్రీ హోస్టింగ్ ఏంటంటే 000 hostapp.net అనేది ఒకటి ఉంటుంది. దాని నుండి కూడా మీరు హోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించింది. దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ నేను నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్లో తెలియజేస్తే నేను వీడియోస్ ట్యూటోరియల్స్ను స్టార్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియాలి కదా. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.